సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరమైతే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి డిసెంబర్ 10th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జనవరి 9th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. సో మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఒక పోస్ట్లకి సంబంధించిన పే స్కేల్ అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 11th సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం మనకి బేసిక్ పేనే 19,900 అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఓపెన్ కేటగిరీ యొక్క వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్తో పాటు ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1000 రూపీస్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్ట్ వర్క్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇక్కడ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 30 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. ఎందుకంటే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి ఓపెన్ కేటగిరీలో కేటాయించారు కాబట్టి సో యూఆర్ కేటగిరీకి సంబంధించిన ఏజ్ లిమిట్ మాత్రమే మనకి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి చేయడం జరిగింది. సో మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసిన, బీ ఫార్మసీ చేసిన, బీకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో దీంతో పాటుగా మనకి అడిషనల్గా టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 words per minute, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ప్రజెంట్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఆ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఆ యొక్క టాపిక్స్ని మీరు ఫాలో అయితే అవ్వండి గైస్.
లైక్ మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది మాత్రం జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పోర్టల్లో మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక మీ యొక్క యూజర్ నేమ్తో పాటు పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది లేనట్లయితే కనుక డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ సైన్ అప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే ఉంటుందో ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి మళ్ళీ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది కూడా క్రియేట్ చేసుకొని మీ యొక్క పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ అనేటువంటి దాన్ని కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి సైన్ అప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డీటెయిల్స్, నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రూప్ సి పోస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కూడా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.